ఫ్రెండ్స్, మొహం కడుక్కోవాలి అని అంటే సోప్ వాడడం కంపల్సరీ. జనరలీ మనం అందరం లక్స్ కానీ, డవ్ కానీ, సింథాల్, మెడిమిక్స్ ఇలా చాలా రకాలైన సోప్స్ వాడుతూ ఉంటాం. కానీ నిజానికి ఇవి మన స్కిన్కి మంచిదా కాదా అనేది మనకి తెలియదు. అడ్వర్టైజ్మెంట్ని చూసి బ్లైండ్గా ఫాలో అవుతూ ఉంటాం. అలా కాకుండా నిజమేంటో మనం తెలుసుకుంటే బాగుంటుందని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. జనరల్గా మీరు మీ మొహానికి యాసిడ్ రాసుకుంటారా అని ఎవరైనా అడిగితే వెంటనే భయపడిపోతాం. ఎందుకంటే యాసిడ్ అనగానే ఎదుగు ఈ ఫోటో లాగా మనకి ఇమేజెస్ అనేది వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. కానీ నిజానికి మన స్కిన్ pH అనేది ఎసిడిక్గా ఉంటుంది. 4.5 నుంచి 5.5 మధ్యలోని స్కిన్ pH ఉంటుంది. సో మనం వాడే సోప్ కూడా ఆ స్కిన్ pHకి దగ్గరగా ఉండే pH ఉంటే అప్పుడు అది మన స్కిన్కి మంచిది. అండ్ ఆ స్కిన్ పైన ఉండే pH అలా ఎసిడిక్గా ఉంటేనే స్కిన్ లోపలికి బ్యాక్టీరియా, వైరస్, ఫంగై అవన్నీ వెళ్ళిపోకుండా ఉంటాయి. స్కిన్ పైన ఒక చిన్న ఆయిల్ లేయర్ ఉంటుంది, అది ఎసిడిక్గా ఉంటేనే అటాచ్ అయి ఉంటుంది. అల్ట్రావైలెట్ రేస్ అవన్నీ లోపలికి వెళ్ళిపోయి స్కిన్ పైన మచ్చలు వచ్చేయకుండా, లేదంటే రింకిల్స్ ఫాస్ట్గా వచ్చేయకుండా, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకు ఇవంతా చెప్పాను అని అంటే మెజారిటీ మనం వాడే సోప్స్ అనమాట. అది ఈ కంపెనీ ఆ కంపెనీ అని కాదు, మెజారిటీ 95% సోప్స్ అంతా ఆల్కలైన్గా ఉంటాయి. ఎలా తెలుసుకోవాలండి ఆల్కలైనా కాదా అని? చాలా సింపుల్ అండి. మనకి నెట్లోని ఇటువంటి pH స్ట్రిప్స్ దొరుకుతూ ఉంటాయి. ఈ స్ట్రిప్స్ తీసుకోండి, మీ ఇంట్లో వాడే సోప్ మీకు మీరే టెస్ట్ చేసుకోండి. చాలా సింపుల్ అండి. కొంచెం వాటర్ తీసుకుని ఆ సోప్ పైన వేసి దానిపైన ఈ pH స్ట్రిప్ని పెట్టండి. చూడండి వెంటనే కలర్ ఎలా మారిపోయిందో అబ్జర్వ్ చేస్తున్నారా? గ్రీనిష్గా మారిపోయింది అని అంటే ఇది ఆల్కలైన్ అని అర్థం. ఇది లక్స్ సోప్. ఇంకో కంపెనీ సోప్ చూద్దాం. దీనిపైన కూడా మనం వాటర్ వేసి ఉంచాం. దీనిపైన వెంటనే మనం ఇది పెట్టగానే కలర్ చూస్తున్నారా? సేమ్ కలర్ ఉండిపోయింది. అంటే ఇది న్యూట్రల్గా ఉంది అని అర్థం. సో ఏది మంచిది అని అంటే ఈ రెండిట్లో కనుక చూసుకుంటే ఏదైతే మనకి ఆల్కలైన్గా ఉందో అది మంచిది కాదు. సో ఎంత ఎక్కువగా గ్రీన్ కలర్లోకి మారిపోయింది, ఎంత ఎక్కువ ఆల్కలైన్గా మారిపోయింది అంత డేంజరస్ అనమాట. మీరు అడగచ్చు అనమాట, సార్ మరి నేను లక్స్ వాడుతున్నాను, సింథాల్ వాడుతున్నాను, మెడిమిక్స్ వాడుతున్నాను, స్కిన్ వెంటనే ఫ్రెష్గా అయిపోతుంది కదండి, మరి మీరు అది మంచిది కాదు అని ఎందుకు అంటున్నారు అని అంటారు. ఏంటవుతుందంటే స్కిన్ ఎసిడిక్గా ఉంది, మీరు వాడే సోప్ అది ఆల్కలైన్గా ఉన్నప్పుడు ఈ రెండు వెంటనే రియాక్ట్ అవుతాయి. రియాక్ట్ అయ్యి దీనిపైన ఉండే ఆయిల్, మట్టి, మైలు అవంతా ఏదైతే స్కిన్ మీద అంతా ఒక్కసారి పూర్తిగా వచ్చేస్తుంది. ఆ ఆయిల్ సెపరేట్ అయిపోవడం వల్ల మనకి అదేదో నీట్గా క్లీన్గా అయిపోయింది అని ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ టైంలో స్కిన్ చాలా డేంజరస్గా వీక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ టైంలోనే ఆయిల్ అది ఏం లేకుండా ఉన్నప్పుడు, ప్రొటెక్షన్ లేనప్పుడు అల్ట్రావైలెట్ రేస్ కానివ్వండి, బ్యాక్టీరియా, వైరస్, ఫంగై ఇవన్నీ స్కిన్ లోపలికి వెళ్ళిపోయి ఈజీగా డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏ సోప్ వాడాలి అని డౌట్ ఉంటుంది. సోప్ అనేది న్యూట్రల్గా ఉండాలి. సో ఎన్నో రకాలైన మెడికేటెడ్ సోప్స్ ఉన్నాయి, సెబ్మెడ్ అని అవన్నీ ఉంటాయి. సో ఈ కంపెనీ ఆ కంపెనీ అని చెప్పను, మీకు మీరు టెస్ట్ చేసుకుని చూడండి. కానీ నేను ఎక్కువగా సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే శనగపిండి ఉంటుందా, దాన్ని వాడండి. ఎందుకు అని అంటే అది స్లైట్లీ ఎసిడిక్గా ఉంటుంది, స్కిన్ pHకి బాగా దగ్గరగా ఉంటుంది. బై ఛాన్స్ మీకు ఇంకొంచెం ఎసిడిక్గా చేయాలి అని ఉన్నది అన్నప్పుడు దాంట్లో పెరుగు వేయండి, లేదంటే కొంచెం పసుపు, లేదంటే వేపాకు వేయండి దాంట్లోని. జనరల్లీ అది స్లైట్లీ ఆ స్కిన్ pHకి దగ్గరగా ఉంటుంది, స్కిన్ని చాలా ఈజీగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ శనగపిండిని బాగా ఎక్కువగా స్క్రబ్ చేయకూడదు, జస్ట్ లైట్గా అప్లై చేసి చేయండి. అండ్ మీరు దాన్ని బాగా జల్లెడ పెట్టి ఫైన్గా చేయండి. ఎక్కువ రఫ్గా ఉందంటే స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. రెండోది, మీ స్కిన్ కనుక బాగా ఆయిలీగా ఉందనుకోండి, అప్పుడు ఆ శనగపిండిలో ముల్తానీ మిట్టి కూడా వేసుకోవచ్చు. బట్ స్కిన్ డ్రైగా ఉంది అంటే ముల్తానీ మిట్టి వేయడం వల్ల ఇంకొంచెం డ్రైనెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో మీ స్కిన్ టైప్ బట్టి మీ ఇంట్లోని మీరు శనగపిండితో పెరుగు కానీ, ఆలోవెరా కానీ, కొంచెం ఆయిల్ కానీ, లేదా ముల్తానీ మిట్టి కానీ మీ స్కిన్ టైప్ ప్రకారంగా దాన్ని మిక్స్ చేసుకుని దాన్ని వాడుకున్నప్పుడు వచ్చినంత స్కిన్ హెల్త్ ఏ సోప్ వల్ల రాదు. లేదు మీరు ఇలా కాంప్లికేటెడ్గా పౌడర్లు అవన్నీ వాడలేరు అని అనుకుంటే సోప్స్ మీ ఇంటి దగ్గర ఉండే అవైలబుల్ తీసుకోండి, pH స్ట్రిప్స్తో టెస్ట్ చేయండి, మన స్కిన్ pHతో దగ్గరగా ఉండే ప్రోడక్ట్ని వాడడానికి ట్రై చేయండి. మీకు ఈ టాపిక్ పైన ఏమైనా డౌట్ ఉందంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమ్యాజుల. సర్వేజన సుఖినో భవంతు.